అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ మాటలతో భూకంపాలు పుట్టిస్తే మహిళల గురించి చేసే కామెంట్స్ అల్లకల్లోలాన్ని రేకెత్తిస్తాయి. ట్రంప్ విధానాలు సిద్ధాంతాలు ఏంటో తెలియదు, కానీ ఆ మహాశయుడు నోటికి అదుపు మాత్రం ఉండదు. అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి డగ్ బర్గమ్ భార్యపై చేసిన వ్యాఖ్యలు ట్రంప్కు వాగుడు ఎక్కువేనని మరోసారి నిరూపించాయి. ట్రంప్కు అహంకారం ఎక్కువ. వారు మాట్లాడే ప్రతి మాటలోనూ ఇది ఖచ్చితంగా బయట పడుతుంటుందనేది చాలా మంది అంటున్న మాట. అయితే ట్రంప్లో మరో కోణం కూడా ఉందండోయ్. సారువారు కనిపించరు కాని రసిక మహారాజులే. కంటికి నదురుగా ఏ స్త్రీ కనిపించినా నోటి వెంట ఏ మాటైనా సరే ఇట్టే బయటికి వచ్చేస్తుంటుంది. తాజాగా యుఎస్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా డగ్ బర్గమ్ను ట్రంప్ నియమించారు. ఇందులో ఏం విశేషం లేదు, కానీ సందు చూసి ట్రంప్ రసిక రాజా మనసులో మాట బయట పెట్టేశారు. బర్గమ్ భార్య చాలా అందంగా ఉంటుందని, పోనీ ఇంతకే ఆపి ఉన్నా ఏదో సరదా పడ్డాడులే అని సరిపెట్టుకోవచ్చు. కానీ బర్గమ్ భార్య అందంగా ఉంది కాబట్టే ఆయనకు పదవి ఇచ్చానని అనడంతో అక్కడున్న వాళ్లు ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు. ట్రంప్ సారువారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు బర్గమ్ భార్య క్యాథరిన్ అక్కడే ఉన్నారు. కాని ఏం చేయగలరు? అసలే ట్రంపు, ఆపై అమెరికా అధ్యక్షుడాయే. మాట జారినా, నిరసన వ్యక్తం చేసినా మొదటికే మోసం వస్తుంది. అందుకే క్యాథరిన్ నవ్వుతూ ఉండిపోయారు. కానీ ఈ ఘటన బయటికి పొక్కడంతో పలువురు ట్రంప్ కళాపోసనపై కామెంట్లతో కుమ్మేస్తున్నారు. అధ్యక్ష పదవిలో ఉండి అమెరికా ప్రతిష్టను పెంచాల్సిన ట్రంప్కు ఇదేం పోయే కాలం అంటూ నోళ్లు నొక్కుంటున్నారు. ట్రంప్కు మీడియా మానియా ఉన్నట్టుంది. రోజు ఏదో ఒక విషయంలో రచ్చ చేసి మీడియాకి ఎక్కందే అతగాడికి నిద్ర పట్టదు. కోపం వస్తే గ్రీన్లాండ్ నాదే అంటాడు. వెనిజులా అధ్యక్షుణ్ణి జైల్లో పెట్టేస్తారు. కెనడాని అమెరికాలో కలిపేసుకుంటాం అంటారు. ఇరాన్ అశాంతిపై యుద్ధ గీతాలు పాడుతుంటారు. మరి రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇదిగో ఇలా అమ్మాయిలు మహిళల గురించి కామెంట్స్ చేస్తుంటారు. ట్రంప్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మహిళలు ఆయన వ్యాఖ్యలకు టార్గెట్ ఆడియన్స్ గా మారిపోయారా? అందం, వయస్సు, శరీరాకృతి, దుస్తులు ఏదైనా సరే వ్యక్తిగతంగా వ్యాఖ్యానించేందుకు ట్రంప్ సంకోచించరు. నాయకుడైతే స్ట్రాంగ్ లీడర్, మహిళ అయితే లుక్స్, బిహేవియర్, టోన్ మీద తెగ విశ్లేషణలు. బర్గమ్ భార్యపై చేసిన వ్యాఖ్య కూడా ఈ కోవలోనిదే. ట్రంప్ బర్గమ్ను అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా నియమించడానికి గల ప్రధాన కారణం వివరించారు. ఎన్నికల ప్రచార వీడియోలో బర్గమ్ దంపతులు గుర్రపు స్వారీ చేస్తుండడం చూశానని, బర్గమ్ భార్య క్యాథరిన్ చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించారని అన్నారు. ఆ వీడియో చూసి వెంటనే ఎవరు అని అడిగాను. అది ఆయన గురించి కాదు, ఆమె గురించి అని వ్యాఖ్యానించారు కూడా. అప్పుడే బర్గమ్ను తన క్యాబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ట్రంప్ తన భార్య విషయంలో కూడా వెకిలి కామెంట్లు చేయడానికి వెనకాడలేదు. గతంలో నార్త్ కరోలినాలో నిర్వహించిన మధ్యంతర ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ భార్య మెలానియా లోదుస్తుల గురించి మాట్లాడారు. ఎన్నికల ప్రచార సభలో మాట్లాడటానికి ఎన్నో గంభీరమైన అంశాలున్నా వాటిని పక్కన పెట్టేసి భార్య లోదుస్తుల గురించి వ్యాఖ్యానించడంతో అందరూ అవాక్కైపోయారు. 2022లో తన ఫ్లోరిడా నివాసంపై జరిగిన FBI దాడుల గురించి ప్రస్తావిస్తూ ఫెడరల్ ఏజెంట్లు తన భార్య మెలానియా ట్రంప్ గదిలోకి వెళ్లి ఆమె అల్మారాలు, వార్డ్రోబ్లను చిందరవందర చేశారని ఆరోపించారు. మెలానియా తన వార్డ్రోబ్ను ఎంతో చక్కగా సర్దుకుంటుందని, లోదుస్తులు చక్కగా మడతపెట్టి చుట్టి ఉంటాయని, వాటిని ఆవిరిలో శుభ్రం చేస్తుందని ట్రంప్ చాలా ఉదార మనసుతో వివరించారు. ఇక తరచూ తన వేదికలపై చేసే డాన్స్ల గురించి ట్రంప్ మాట్లాడారు. తన డాన్స్ మూమెంట్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. నిజంగా కూడా ట్రంప్ స్టెప్పులను చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ట్రంప్ డాన్స్ ఆయన సతీమణి ఫస్ట్ లేడీ మెలానియాకు మాత్రం అస్సలు నచ్చదట. డార్లింగ్, అధ్యక్షుడి హోదాలో ఉన్నవారికి తగదని చెబుతుందంటూ మెలానియాను ట్రంప్ ఇమిటేట్ చేశారు. ఇది సభలో నవ్వులు పోయించింది. అలాగే ట్రాన్స్జెండర్ అథ్లెట్లు వెయిట్ లిఫ్టింగ్ కు సంబంధించిన తాను చేసే హావభావాలు కూడా మెలానియాకు నచ్చవని ట్రంప్ తెలిపారు. తాను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ట్రంప్ అనుకుంటున్నారు కాబట్టే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయినా ట్రంప్ నోరు అదుపులో ఉండదని పలుమార్లు నిరూపితమైంది. కానీ అతడి అనుచరులు దీన్ని సరదాగా తీసుకోవాలంటారు. ఆ మాత్రం హ్యూమర్ లేకుంటే ఎలా అని ఎదురు కూడా ప్రశ్నిస్తారు. కానీ ట్రంప్ తీరు పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటంలా ఉంటోంది.